ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజహరుద్దీన్ మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, కొద్దిసేపటి కిందటే గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా మంత్రి అజరుద్దీన్ వీళ్ళిద్దరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరో మంత్రి వివేక్ వెంకటస్వామి, అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా హాజరయ్యారు. మనం చూస్తున్నాము, ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మంత్రి అజరుద్దీన్ వాళ్ళ అనుచరగణంతో ఇట్లా మీడియా ముందుకు మాట్లాడేదానికల్లా వస్తున్నారు. కొద్దిసేపటి కిందట పూర్తయింది. మరి కాసేపట్లో మీడియాతో అజరుద్దీన్, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం ఉండాలి. మీడియా సెంటర్కి వెళ్ళి మీడియా సెంటర్లో వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ ఉన్న ఎమ్మెల్సీలకు సంబంధించి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా పలువురు ప్రభుత్వ విప్పులు వీళ్ళంతా కూడా. సార్ నమస్తే సార్. లైవ్లో ఉంది. మీడియా పాయింట్లో మాట్లాడతారని చెప్తున్నారు. ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయింది. కాసేపట్లో మీడియాతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా మంత్రి అజరుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారు. చూద్దాం, ఈ మీడియా పాయింట్లో వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మాట్లాడడానికి ఇప్పుడే మీడియా పాయింట్కు చేరుకున్నారు.